Hi children, I am Aruna. Today our topic is EMF of a cell. EMF of a cell. లాస్ట్ వీడియోలో మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సెకండ్ వన్ వచ్చి సెల్ పొటెన్షియల్. ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా డెఫినేషన్. సో ఇందులో ఈఎంఎఫ్ అంటే సెల్ పొటెన్షియల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే దాని గురించి కూడా తెలుసుకుందాము. అలాగే మీ ముందుకు ఒక ప్రాబ్లం కూడా తీసుకొచ్చాను ఇంకా క్లారిటీగా అర్థం అవటం కోసం. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ అంటే దీన్ని సెల్ పొటెన్షియల్ అని కూడా అంటాము. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏం చెప్పుకున్నాం, సింగిల్ ఎలక్ట్రోడ్కి వచ్చే పొటెన్షియల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో సెల్ పొటెన్షియల్ అంటే టోటల్ సెల్కి వచ్చే పొటెన్షియల్ని సెల్ పొటెన్షియల్ అంటారని చెప్పుకున్నాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో జరిగేది ఆక్సిడేషన్. మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ ఉండాలి. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్. రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్ ఉండాలి. క్యాథోడ్ దగ్గర జరిగేది రిడక్షన్. సో ఆక్సిడేషన్ జరగటం వల్ల వచ్చే పొటెన్షియల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ జరగటం వల్ల వచ్చే పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్. సో ఈఎంఎఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఈఎంఎఫ్ అంటే సెల్ పొటెన్షియల్ కదా. సో టోటల్ సెల్ పొటెన్షియల్ అంటే ఈనాట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ వచ్చింది. దీన్ని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, ఐయూప్యాక్ కన్వర్షన్ ప్రకారం ఏం చెప్తున్నారు, ఓన్లీ రిడక్షన్ పొటెన్షియల్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చారు కాబట్టి దీన్ని రిడక్షన్ పొటెన్షియల్లోకి మార్చుకోవాలి. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఇక్కడ ఫార్ములా చూడండి అన్న, ఈనాట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. లేదు రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కావాలి అంటే మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఓకేనా. అలాగే ఈనాట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. అదే క్యాథోడ్ వాల్యూ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ వాల్యూ కావాలంటే సపోజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇస్తే రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూలోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ కాబట్టి మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. సో దీన్ని మార్చవసరం లేదు, ఎందుకని ఇది ఆల్రెడీ రిడక్షన్ పొటెన్షియల్లోనే ఉంది. సో ఈనాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈనాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కదా. సో ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఈనాట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లంలో ఏమిచ్చారు సార్ చూడండి అన్న. ప్రాబ్లంలో ఏమిచ్చాడు మనకి, జింక్ జడన్ ప్లస్ 2 ఇది మనకి ఇచ్చారు రియాక్షన్. ఒకసారి చూద్దాం. జింక్ ప్లస్ 2 లైన్స్ అంటే ఏంటమ్మది, సాల్ట్ బ్రిడ్జ్ కదా. క్యాడ్మియం ప్లస్ 2 క్యాడ్మియం. ఇది సాలిడ్, ఇది ఆక్వా, ఇది సాలిడ్. సో ఇదేంటిదమ్మా, సాల్ట్ బ్రిడ్జ్. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కూడా యానోడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా క్యాథోడ్ ఉంటుంది. బండ గుర్తు అనమాట, యానోడ్ క్యాథోడ్ అంతే. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్. సో ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే ఒక ఈక్వేషన్ చూడగానే మనకు తెలిసిపోవాలి, అంటే ఇది ఆక్సిడేషన్ జరుగుతుందా, ఇక్కడ రిడక్షన్ జరుగుతుందా, లేదా ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుందా, ఇక్కడ రిడక్షన్ జరుగుతుందా. ఫస్ట్ మనకి ఒక ఈక్వేషన్ చూడగానే తెలిసిపోవాలి. సో అంటే మనం కొంచెం బ్రీఫ్గా వెళ్ళిపోదాము ఆక్సిడేషన్ డెఫినేషన్లోకి. ఆక్సిడేషన్ అంటే ఏంటన్నా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్. ఇది తీసుకుందాము, జెడ్ఎన్ ప్లస్ 2. ఇక్కడ 0 అనుకుందాం. సపోజ్ పైన ఏమీ లేదంటే 0 ప్లస్ 2, 0 నుంచి ప్లస్ 2 ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది,
ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఓకేనా, డౌట్ లేదు కదా. సో రిడక్షన్ తీసుకుందాము. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆక్సిడేషన్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా, క్యాడ్మియం తీసుకుందాం. క్యాడ్మియం +2 క్యాడ్మియం ఇక్కడ ఏమి లేదంటే 0 +2 నుంచి 0 ఏమైంది, ఆక్సిడేషన్ నెంబర్ డ్రాప్ అయింది కదా, డిక్రీజ్ అయింది కదా, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. సో ఇది ఖచ్చితంగా ఏంటిదమ్మా, రిడక్షన్. ఓకేనా, సో ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఆక్సిడేషన్ పొటెన్షియల్. అలాగే రిడక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రిడక్షన్ పొటెన్షియల్. ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామా. సో ప్రాబ్లంలో వాల్యూస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. జింక్ +2 వాల్యూ ఎంత ఇచ్చాడు, +0.76 వోల్టేజ్. అలాగే క్యాడ్మియం +2 దీని వాల్యూ ఎంత ఇచ్చాడు, +0.43 వోల్టేజ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షన్ జరుగుతుందా అంటే ఏ వాల్యూ ఇచ్చాడు ఒకసారి చూసేద్దాం. 0 నుంచి +2 వచ్చింది కదా, ఆక్సిడేషన్ అని చెప్పుకున్నాం కదా. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చాడు. E0 ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఏంటిది, ఇది యానోడా క్యాథోడా, యానోడ్ ఈజ్ ఈక్వల్ టు +0.76 వోల్టేజ్. కానీ మనకేం కావాలి చెప్పుకున్నాం కదా, ఐయుపాక్ కన్వెన్షన్ ప్రకారం రిడక్షన్ పొటెన్షియల్ని కన్సిడర్ చేయాలి. ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇస్తే దాన్ని రిడక్షన్ పొటెన్షియల్లోకి చేంజ్ చేసుకోవాలి కదా. సో మనం ఫామ్లో చూసుకున్నాం కదా, ఏంటిదా ఫార్ములా అంటే E0 రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కావాలి కాబట్టి E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ టు -E0 ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఇది ఫార్ములా. ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు, మన రిడక్షన్ పొటెన్షియల్కి మార్చుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ఏంటమ్మా, -+0.76 వోల్టేజ్. మైనస్ ఇంటూ ప్లస్ -0.76 వోల్టేజ్. నెక్స్ట్ క్యాడ్మియంలోకి వచ్చేద్దాం. ఇక్కడ 0, ఇది +2, 0 to +2 ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ ఇంక్రీజెస్. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ కూడా ఆక్సిడేషన్ చెప్తున్నాడు చూడండి తెలివిగా. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా రిడక్షనే జరిగింది కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏమి ఇచ్చాడు, ఆక్సిడేషన్ జరిగిందంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చాడు. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ cathode is equal to +0.43 voltage. ఓకేనమ్మా, ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు, దీన్ని రిడక్షన్ పొటెన్షియల్లోకి మార్చుకోవాలి. సో E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ cathode is equal to -E0 ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఇది కదా ఫార్ములా. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, +0.43 వోల్టేజ్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 0.43 వోల్టేజ్ వచ్చేసాయి కదా మనకి. 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి సో టోటల్ సెల్ పొటెన్షియల్ చూద్దాం. E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 చెప్పాలి. E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ cathode మైనస్ E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. బై హార్ట్ చేసేయాలి, వచ్చేయాలి ఫార్ములా. సో E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ వాల్యూ ఎంత వచ్చింది,
minus 0.43 minus 0.43 voltage minus రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత వచ్చింది? రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 0.76 వోల్టేజ్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మైనస్ 0.43 ప్లస్ 0.76 ఎంత వస్తుంది నాన్న? వాల్యూ ఎంత వస్తుంది? 3 ప్లస్ 0.33 వోల్టేజ్. ఓకేనామా? టోటల్ సెల్ పొటెన్షియల్ వాల్యూ ఎంత వచ్చింది? ప్లస్ 0.33 వోల్టేజ్ వచ్చింది. ఓకేనా, అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆక్సిడేషన్ పొటెన్షియలా రిడక్షన్ పొటెన్షియలా? ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇస్తే రిడక్షన్ పొటెన్షియల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. రిడక్షన్ పొటెన్షియల్ ఇస్తే మనం ఏం కన్వర్షన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాల్యూని తీసుకోవచ్చు నన్న. అందులో ఏ మాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? దిస్ ఈజ్ ఏ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్. సో ఇంకో ప్రాబ్లంతో మళ్ళీ వస్తాను. ఇంకొక ప్రాబ్లం అంటే యానోడ్ ఎలాగ ఐడెంటిఫై చేయాలి, క్యాథోడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేసి నేను యానోడ్ క్యాథోడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చి చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.